హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈ రోజు మనం ఈ వీడియోలో ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఫస్ట్ ఇయర్ కామన్ సబ్జెక్ట్ కదా ఇది అందరికి కూడా. సో మీరు ఏ బ్రాంచ్ అన్నా కూడా, ఏ సిరీస్ అయినా కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు C23 కావచ్చు, C20 కావచ్చు, C16 కావచ్చు, ఎవరికన్నా కూడా ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనేది కామన్ సబ్జెక్ట్ అందరికీ కూడా. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఎలా పాస్ కావాలా, ఏవేవి చదువుకోవాలా, వెయిటేజ్ ఏముంది అన్నీ అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేసి ట్రై చేద్దాం. ఓకే, సరే. ఇంజనీరింగ్ డ్రాయింగ్ తీసుకుంటే ఇది మామూలుగా ఏ సబ్జెక్ట్ తీసుకున్నా మనకు 100 మార్క్స్ అయితే వెయిటేజ్ ఉంటుంది కదా. ఈ 100 మార్క్స్లో మనం 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటే ఒకదాన్ని ఇంటర్నల్ మార్క్స్ అంటాం, ఇంకోదాన్ని ఎక్స్టర్నల్ మార్క్స్ అంటాం. ఇంటర్నల్ మార్క్స్ అంటే మనకి ఎవరైతే టీచ్ చేసి ఉంటారో కాలేజ్లో స్టాఫ్, వాళ్ళు మనకి ఇచ్చే మార్క్స్ని మనం ఇంటర్నల్ మార్క్స్ అంటాం. అంటే అది మీరు రాసే మిడ్ ఎగ్జామ్ బేస్ కావచ్చు, మీరు సబ్మిట్ చేసిన షీట్ కావచ్చు, మీ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకుని మనకి మార్క్స్ వస్తాయి. ఇవి ఎంతకి ఇస్తారు, వాళ్ళ చేతిలో ఎంతకు ఉంటాయంటే 40 మార్క్స్ అయితే ఉంటుంది డ్రాయింగ్ సబ్జెక్ట్లో. అదే రిమైనింగ్ సబ్జెక్ట్స్ అయితే 20 మార్క్స్ ఉంటాయి. అదే డ్రాయింగ్ తీసుకుంటే 40 మార్క్స్ ఉంటాయి ఇంటర్నల్. మరి ఎక్స్టర్నల్ యొక్క వెయిటేజ్ ఎంత అంటే 60 మార్క్స్. ఈ 60 మార్క్స్లో ఏమేమి ఇస్తాడని ఒకసారి అయితే చూద్దాం. దీంట్లో పార్ట్ ఏ, పార్ట్ బి అని 2 సెక్షన్స్ అయితే ఉంటాయి. పార్ట్ ఏలో మొత్తం 4 క్వశ్చన్స్ ఇస్తాడు, ఈచ్ వన్ 5 మార్క్స్. అంటే టోటల్ మార్క్స్ ఎన్నైతే 20 మార్క్స్ అవుతాయి. అదేవిధంగా పార్ట్ బి తీసుకుంటే మనకు టోటల్గా 6 క్వశ్చన్స్ ఇస్తాడు, మనం రాయాల్సింది 4 క్వశ్చన్స్, అంటే 2 ఆప్షన్ వదిలేసేయచ్చు. ఈ 4 ఈచ్ వన్ 10 మార్క్స్ కాబట్టి 40 మార్క్స్ అయితే మనకు సెక్షన్ బి నుంచి ఆర్ పార్ట్ బి నుంచి అయితే మనకు వస్తాయి 40 మార్క్స్. ఇది అంటే టోటల్గా మనకి 40 + 20 60 + 40 100 మార్క్స్కి అయితే మన సిలబస్ ఉంటుంది. క్లియర్ కదా. సో ఈ టాపిక్స్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏవేవి వస్తాయి, మనకు ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ ఏవేవి వస్తాయి, ఏది మనం ఆప్షన్లో వదిలేసేయాలా అనేది మనం డీటెయిల్గా అయితే చూద్దాం. ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సినది, మన ఫస్ట్ ఇయర్లో అన్నిటికంటే ఈజియెస్ట్ సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే అది ఇంజనీరింగ్ డ్రాయింగ్ మాత్రమే. ప్లస్ మంచి స్కోర్ చేసే సబ్జెక్ట్ అంటే 100/100 తెచ్చుకునే సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే అది కూడా డ్రాయింగ్ సబ్జెక్ట్ మాత్రమే. సో చాలా మంది అనుకుంటారు ఇది టఫ్ సబ్జెక్ట్ అని. టఫ్ సబ్జెక్ట్ కాదు, అంటే ప్యారలల్గా ఫెయిల్ అయితే అంటారు. మనకి టెక్నిక్స్ తెలియక, అంటే దీనికి ఒక మెథడ్ ఉంటుంది. డ్రాయింగ్ సబ్జెక్ట్ని ప్రిపేర్ అయ్యే మెథడ్ ఒకటి ఉంటుంది, మనం ఎగ్జామ్లో రాయాల్సిన ప్రొసీజర్ ఒకటి ఉంటుంది. ఏదో జనరల్ అన్ని సబ్జెక్ట్స్ చదివినట్టు దీన్ని చదివి మనం రాస్తాము, ప్రీవియస్ ఇయర్స్లో క్వశ్చన్లు తీసుకొని ప్రాక్టీస్ చేసి అవే పోయి రాస్తామంటే ఇక్కడ కుదరదు మనకు. సో మనకి ఎగ్జాక్ట్గా కాన్సెప్ట్ అయితే అర్థమైండాలి, కాబట్టి అదైతే డీటెయిల్గా చూద్దాం. సరే, ఫస్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ తీసుకుంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో ఎన్ని క్వశ్చన్స్ ఇస్తాడు, మనకు 4 క్వశ్చన్స్ ఇస్తారు. ఆ 4 క్వశ్చన్లో ఫస్ట్ క్వశ్చన్ ఏమొస్తుందంటే కంపల్సరీగా లెటరింగ్ పైన వస్తుంది. ఈ లెటరింగ్లో మనకి ఎన్ని మోడల్స్ ఉన్నాయనేది మనకు కావాలి. అంటే మనం 2 నేర్చుకుంటే ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు. మనం 2 మెథడ్స్ ఏమున్నాయంటే నార్మల్ లెటరింగ్ ఒకటి, ఇంక్లైన్డ్ లెటరింగ్ ఒకటి. ఇంక్లైన్డ్ లెటరింగ్, నార్మల్ లెటరింగ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఇచ్చాడు మనకు. ఏమని ఇచ్చాడంటే ప్రింట్ ద ఫాలోయింగ్ వర్డ్ ఇన్ సింగిల్ స్ట్రోక్ వర్టికల్ క్యాపిటల్ లెటర్స్ ఇన్ 12 mm సైజ్ అని ఇచ్చాడు. సో ఇక్కడ ఫస్ట్ లెటర్ అంటే నార్మల్ లెటరింగ్లో అడిగినాడు క్వశ్చన్. మనం ఏం చేయాలంటే యాజ్ టీజ్గా టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దాన్ని యాజ్ టీజ్గా రాయాల్సి వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం పెన్సిల్ తీసుకొని ఇలా 2 లైన్స్ అయితే వేసుకుంటాము. సో పెన్సిల్స్ గురించి వచ్చింది కాబట్టి టాపిక్లో మనం పెన్సిల్స్ని పెద్ద కన్ఫ్యూజ్ కాదండి, జస్ట్ పెన్సిల్స్ 2 యూజ్ చేయండి. ఒకటి హెచ్బి పెన్సిల్ యూజ్ చేయండి, ఇంకొకటి హెచ్ పెన్సిల్ యూజ్ చేయండి. హెచ్బి పెన్సిల్ డార్క్ రాస్తుంది, హెచ్ పెన్సిల్ లైట్గా రాస్తుంది. మీరు ఏదైతే చూపించాలనుకున్నారో రాసినది దాన్ని హెచ్బి పెన్సిల్తో రాయండి. అంటే టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది మనం చూపించాలి కదా వాళ్ళకు, కాబట్టి దీన్ని హెచ్బి పెన్సిల్తో యూజ్ చేసి రాయండి. రిమైనింగ్ ఏదైతే మీకు అవసరం ఉందో అంటే ఈ లెటర్స్ని రాసేకి అవసరమైన లైన్స్ అన్నిటిని హెచ్ పెన్సిల్తో రాయండి, సపోర్టింగ్ లైన్స్ని. క్లియర్ కదా. నెక్స్ట్, చాలా మంది పెన్ పెన్సిల్ వాడుతుంటారు. పెన్ పెన్సిల్ వాడినా కూడా ఇబ్బంది ఏం లేదు, మనకి ఎక్కడ కూడా మిస్టేక్ రాదు. కానీ మీరు చేయాల్సింది ఏమంటే పెన్ పెన్సిల్లో కూడా లీడ్స్ ఏవైతే ఉంటాయో అది హెచ్బికి ఒకటి, హెచ్ ఒకటి, 2 పెన్ పెన్సిల్స్ పెట్టుకోండి. హెచ్బి మామూలుగా జనరల్గా హెచ్బి పెన్సిల్, హెచ్ పెన్సిల్ ఎలాగైతే పెట్టుకున్నారో పెన్ పెన్సిల్ని కూడా అంటే మెకానికల్ పెన్సిల్ని కూడా హెచ్బి ఒకటి, హెచ్ ఒకటి ఉండేటట్టు లీడ్స్ వేసుకొని 2 పెన్సిల్స్ అంటే టోటల్గా 4 పెన్సిల్స్ అయితే మీరు యూజ్ చేయండి. ఓకేనా, అప్పుడు మీకు ఏమీ కన్ఫ్యూజన్ ఉండదు. సో ఇంకా టాపిక్లోకి వస్తే క్వశ్చన్లోకి ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు మనకు, టెక్నికల్ ఎడ్యుకేషన్ అన్నాడు. సో నార్మల్గా అయితే మనము టెక్నికల్ ఎడ్యుకేషన్ని ఇక్కడ ప్లేస్ చేస్తాం, ఇలా రాసుకుంటూ పోతాం. టెక్నికల్ ఎడ్యుకేషన్ ఎలా రాస్తాం సార్ అంటే హైట్ని బేస్ చేసుకొని. ఫర్ ఎగ్జాంపుల్ హైట్ మనకు 10 mm ఇచ్చాను అనుకోండి, ఇన్ జనరల్గా అన్ని లెటర్స్ యొక్క విడ్త్ ఎంత ఉంటుందంటే 6 mm ఉంటుంది విడ్త్. అంటే నేను ఏమంటానంటే ఈ హైట్ కనుక 10 ఇస్తే ఈ లెటర్ యొక్క విడ్త్ వచ్చి 6 mm ఉన్నట్లు ప్లాన్ చేసుకుంటాం, ఎక్సెప్ట్ కొన్ని లెటర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డబ్ల్యూ కానీ ఎం కానీ తీసుకుంటే దీనికి 8 mm ఉండాలా, జే తీసుకుంటే దీనికి మనకి 4 mm ఉండాలా. ఈ విధంగా ప్లాన్ చేసుకుంటాం ఎప్పుడు 10 mm హైట్లో ఇచ్చినప్పుడు. అర్థమైందా. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్లో 10 కాకోకుండా 12 అన్నాడు అనుకోండి, సో మీరు దీన్ని కావాలంటే 9 10 చేసుకోవచ్చు, జేని కావాలంటే 5 కానీ 6 కానీ చేసుకోవచ్చు. సో మనకి ఖచ్చితంగా 5 ఉండాల్సిన పని లేదు, ఖచ్చితంగా 6 ఉండాల్సిన పని లేదు. అప్రాక్సిమేట్గా ఉన్నా కూడా మనకు సరిపోతుంది, ఇబ్బంది లేదు. 5కి 5 అవుట్ ఆఫ్ పడతాయి, మరి ఏ మాత్రం కన్ఫ్యూజ్ కాదండి దాంట్లో. 5కి 5 ఎగ్జాక్ట్గా పడతాయి డ్యామ్ షూర్గా.
ఓకే, ఇది నార్మల్ లెటరింగ్. అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్ని యాస్టీస్గా రాసుకుంటూ పోతాం. యాస్టీస్గా రాసుకుంటూ పోతామంటే ఇక్కడ కొంచెం ప్రొసీజర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు టీ ఉందనుకోండి, టీకి మనం ఎంత ఇద్దాం అనుకున్నాము, ఇది 6 mm అనుకున్నాం. ఈకి కూడా 6 mm, సికి కూడా 6 mm అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తానో అక్కడి నుంచి ఒక 6 mm దగ్గర ఒక పాయింట్ పెడతాం. అర్థమైందా? నెక్స్ట్ మరి 2 mm గ్యాప్ ఇస్తా, మరి 6 mm దగ్గర పాయింట్ పెడతా, మరి 2 mm గ్యాప్, మరి 6 mm దగ్గర ఒక పాయింట్, మరి 2 mm గ్యాప్. అంటే ఈ ప్లేస్లోనే మనం ఈ టీని రాయాల్సి వస్తుంది. అంటే ఈ ప్లేస్లోనే టీని రాయాలి. సో ఆ ప్లేస్లోనే రాయాలంటే మనకి ఎలా తెలుస్తుంది? కాబట్టి మనం దీన్ని ఎక్స్టెన్షన్ చేసుకోవాలి, హెచ్ పెన్సిల్తో ఎక్స్టెన్షన్. అర్థమవుతుంది కదా ఏం చెప్తున్నాను? ఇలా ఎక్స్టెన్షన్ చేసుకొని ఈ ప్లేస్లోనే మనకి ఏదైతే కావాలో నెక్స్ట్ టీఈసీ కావాలా, ఈసీని తీసుకొని వచ్చి ఈ ఏరియాలో ప్లేస్ చేయాలి. అర్థమైందా? ఈ విధంగా రాసుకుంటా పోతాం. జస్ట్ ఇది మనకి ఒక డెమో వీడియోలో కాబట్టి నేను లైట్గా చెప్తున్నాను. మీరు డీటెయిల్ కోర్స్ తీసుకున్నారనుకోండి, ఐసీ యాప్ ఉంది కదా, దాంట్లో తీసుకుంటే కనుక మీకు బెస్ట్ ప్రైస్లో, అంటే మీకు ఎక్కడ దొరకనంత బెస్ట్ ప్రైస్లో మంచి క్వాలిటీగా డీటెయిల్గా దొరుకుతుంది సబ్జెక్ట్. అంటే 100కు 100% పాస్ అయిపోయేటట్లయితే ఉంటుంది కంటెంట్. కాబట్టి మీరు మిస్ చేసుకోకుండా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, కోర్సును కూడా పర్చేస్ చేయండి. మీకు ఏదైనా డౌట్ వస్తే కనుక దాంట్లో చార్ట్ అని ఉంటుంది కాబట్టి ఆ చార్ట్లో మీరు కావాలంటే ఏదైనా క్వైరీస్ ఉన్నా కూడా మీరు అడిగితే కనుక ఎవరైతే టెక్నికల్ టీం ఉంటారో వాళ్ళు మీకు కావాలంటే సపోర్ట్ చేస్తారు. ఓకే, సరే, ఇది నార్మల్ లెటరింగ్. ఇప్పుడు మనకు అడిగిన క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ ఈ విధంగా రాసుకుంటూ పోతాం. అదే మనకి ఇంక్లైన్ లెటరింగ్లో ఎలా చేస్తాం సార్ అంటే సెకండ్ మోడల్. ఇదే క్వశ్చన్లో మనకి వర్టికల్ ఇంక్లైన్ అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే ఎక్కడి నుంచి అయితే మనం స్టార్ట్ చేయాలనుకున్నామో అక్కడ ఒక లైన్ రాసుకుంటాము. తర్వాత ఏం చేస్తామంటే 15 degrees అంటే ఇక్కడ నుంచి మెజర్ చేసి 15 degrees దగ్గర ఒక లైన్ అయితే ప్లేస్ చేస్తాం. 15 degrees, అర్థమైందా? 15 degrees దగ్గర ఒక లైన్ అయితే రాసుకుంటాం. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఇంతకుముందు ఇక్కడ ఏదైతే ఫాలో అయినామో సేమ్ ప్రొసీజర్. అంటే ఎలా? ఫస్ట్ 6 mm కదా, కాబట్టి మనం 6 mm దగ్గర ఒక పాయింట్ పెడతాం, మరి 2 mm దగ్గర ఒక పాయింట్, మరి 6 mm దగ్గర, 2 mm దగ్గర, ఇలా రాసుకుంటూ పోతాం. పాయింట్స్ అన్ని పెట్టుకుంటూ పోతాం. నెక్స్ట్ ఏం చేయాలంటే మనం రెఫరెన్స్ లైన్ స్ట్రైట్ లైన్ తీసుకోకూడదు, ఈ ఇంక్లైన్ లైన్ తీసుకోవాలి. అంటే ఈ లైన్కి ప్యారలల్ లైన్, ప్యారలల్ ఈ విధంగా రాసుకుంటా పోవాలి, డ్రా చేసుకుంటా. నెక్స్ట్ మనకు కావాల్సిన టెక్నికల్ అనే ఈ ఏదైతే వర్డ్స్ ఉన్నాయో అక్కడ అవి తీసుకొచ్చి ఇక్కడ రాయాలి మనం. టీఈసి, అర్థమైందా? ఈ విధంగా రాసుకుంటా పోతాం. అంటే ఇప్పుడు చూడండి, దీన్ని నార్మల్ లెటరింగ్ అంటాం, దీన్ని ఇంక్లైన్ లెటరింగ్ అంటాం. ఇంక్లైన్ లెటరింగ్ ఎంత పెట్టాలో మనం డిగ్రీస్ అంటే 15 degrees పెడతాం. అంటే రెండింటి యొక్క ప్రొసీజర్ సేమ్, జస్ట్ ఈ వేరియేషన్ ఉంటుంది. అంటే ఇవి రెండు మీకు అర్థమైతే ఫస్ట్ క్వశ్చన్ చేయలేరా? 100% ఎగ్జాక్ట్గా చేస్తారు. 5కి 5 మార్క్స్ వస్తాయి. 5కి మరి 2నో 3నో కాదు, 5కి 5 తెచ్చుకోవాలి మనం డ్రాయింగ్లో. అవుట్ ఆఫ్ రావాలా, మనకు 60కి 60 రావాలా, 100కి 100 తెచ్చుకోవాలంటే మీరు ఇంటర్నల్లో ఏదైతే 40 మార్క్స్ ఉన్నాయో ఆ ఇంటర్నల్ ఎగ్జామ్స్లో మీరు 40కి 40 తెచ్చుకుంటే ఎక్స్టర్నల్లో 60కి 60 వచ్చేటట్లా నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ప్రతి టాపిక్ని కూడా. ఓకే, సరే, అర్థమైంది కదా? జస్ట్ శాంపుల్, క్లియర్ కదా ఈ పాయింట్? సరే, సో ఇవన్నీ అయితే మనము ఎవరైతే కోర్స్ పర్చేస్ చేసింటారో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ఇవన్నీ మనం ప్రిపేర్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ తీసుకుంటే మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే డైమెన్షనింగ్ పైన వస్తుంది సెకండ్ క్వశ్చన్. అంటే ఎగ్జాక్ట్గా ఏదో ఒక డయాగ్రామ్ అయితే మనకి ఇస్తాడు, ఏదో ఒక డయాగ్రామ్. ఈ డయాగ్రామ్కి సంబంధించి డైమెన్షనింగ్ని డ్రా చేయమంటాడు. అంటే ఇక్కడ మనం అందరూ కన్ఫ్యూజ్ అయ్యేది ఏమంటే ఏదైతే డయాగ్రామ్ ఉందో ఆ డయాగ్రామ్ని యాజ్ ఇట్ ఈస్గా ఎవరైనా డ్రా చేస్తారు. ఓకేనా, కొంచెం అటు ఇటు ఉంటుంది. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏమి మనకు అంటే డైమెన్షనింగ్ పైన మన అడిగే క్వశ్చనే డైమెన్షనింగ్. సో ఇక్కడ మీరు ఏం రూల్స్ ఫాలో అవుతున్నారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ డైమెన్షనింగ్ పైన మనకు తెలుసాలంటే ఇక్కడ 2 మెథడ్స్ ఉన్నాయని మనకు అర్థం కావాలి. ఫస్ట్ ఏమేమి మెథడ్స్ ఉన్నాయి, ఏమేమి సిస్టమ్స్ ఉన్నాయంటే ఇంకా ఒకటి డైమెన్షనింగ్లో అలైన్డ్ సిస్టమ్ అని ఒకటి అంటాము, తర్వాత యూనిడైరెక్షనల్ సిస్టమ్ అని ఒకటి అంటాము. అలైన్డ్ సిస్టమ్, యూనిడైరెక్షనల్. అలైన్డ్ ఆన్ లైన్ అన్నట్లుంది కదా, మనం వినేకి ఆన్ లైన్ అన్నట్లుంది. అంటే మనం లైన్ పైన రాసే మెజర్మెంట్ని అలైన్ సిస్టమ్ అంటాము, లైన్ మిడిల్లో రాసేదాన్ని మనం యూనిడైరెక్షనల్ సిస్టమ్ అంటాం. సో ఇక్కడ స్పేస్ లేదు కదా, కింద రాద్దాం. మనం తీసుకుంటే మొత్తం సిస్టమ్ డైమెన్షనింగ్ సిస్టమ్స్ 2 types ఉన్నాయి. అలైన్డ్ సిస్టమ్ ఒకటి, యూనిడైరెక్షనల్ సిస్టమ్ ఒకటి. అలైన్డ్ సిస్టమ్ అంటే ఏం సార్ అంటే లైన్ పైన రాసే మెజర్మెంట్. యూనిడైరెక్షనల్ సిస్టమ్ అంటే లైన్ మిడిల్లో రాసే మెజర్మెంట్స్. అంటే ఈ ఎక్స్ వాల్యూని ఇక్కడ రాస్తాం. ఓకేనా, క్లియరా? నెక్స్ట్ ఈ అలైన్డ్ సిస్టమ్ని మరి 2 typesగా డివైడ్ చేసి ఉంటాం. ఒకటి ప్యారలల్ సిస్టమ్ అంటాము, సిరీస్ సిస్టమ్ అంటాం. యూనిడైరెక్షనల్ కూడా ప్యారలల్ సిస్టమ్ ఒకటి, సిరీస్ సిస్టమ్ ఒకటి. సో టోటల్గా 4 cases ఉన్నట్ల. ఎలా సార్? అలైన్డ్ విత్ ప్యారలల్, అలైన్డ్ విత్ సిరీస్, యూనిడైరెక్షనల్ విత్ ప్యారలల్, యూనిడైరెక్షనల్ విత్ సిరీస్. ఈ విధంగా ఉంటుంది క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్లో మనకి స్పెసిఫిక్గా మెన్షన్ చేసినాడు అనుకోండి, అలైన్డ్ సిస్టమ్ విత్ ప్యారలల్ అని,
అలైన్డ్ విత్ సిరీస్ అని ఆ విధంగా ఏమైనా మెన్షన్ చేసి మనం అదే రూల్ని ఫాలో కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్లో ఏమి చెప్పలేదు అనుకోండి, ఏదైనా ఒక సిస్టమ్ని ఫాలో కావాలి, అది మీ ఇష్టం. ఏదైనా ఒకటే ఫాలో కావాలి, అన్ని ఫాలో కాకూడదు. మొత్తం డయాగ్రామ్లో ఒక సిస్టమ్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లైన్ మిడిల్లో ఉంది కదా, సో లైన్ మిడిల్ అంటే దాన్ని ఏమంటాం మనం, యూనిడైరెక్షనల్ సిస్టమ్ అంటాం. సరే, ఈ క్వశ్చన్లో ఉన్న మిస్టేక్స్ ఏదో చూద్దామా ఒకసారి. ఇక్కడ చూడండి ఏమేమి మిస్టేక్స్ ఉన్నాయో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మనకి యూనిడైరెక్షనల్ సిస్టమ్ వాడదాం అనుకున్నాం, అంటే లైన్ మిడిల్లో రావాలి కాబట్టి ఇది క్లియర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి 55 అనేది లైన్ పైన ఉంది. మిడిల్ అంటే మీరు ఇక్కడ ఎరేజ్ చేయాలా, ఈ ఏరియాలో అంటే మిడిల్లోనే మీరు 55 అయితే రాయాలా. క్లియర్ కదా. సేమ్ ఇక్కడ కూడా అంతే, మిడిల్లోనే మీరు రాయాలా ఖచ్చితంగా. సో ఇక్కడ 30 ఉంది, ఓకే. కానీ ఎప్పుడు కూడా మీరు డైమెన్షనింగ్స్, ఈ డైమెన్షనింగ్ ఏదైతే లైన్స్ ఉన్నాయో ఇది బయట వచ్చేటట్లా ప్లాన్ చేసుకోండి. మెయిన్ డయాగ్రామ్కి బయట అవుట్ సైడ్లో వచ్చేటట్లా, అంటే లోపల వద్దు. యూనిడైరెక్షనల్ కదా కాబట్టి డైమెన్షనింగ్ నేను మిడిల్లో రాస్తాను. అర్థమైందా. సో ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. ఇక్కడ కూడా అంతే, 10 ఎప్పుడు బయటకు వచ్చేటట్లా చూసుకోండి యూనిడైరెక్షనల్ సిస్టంలో. తర్వాత ఈ ఆర్ సింబల్ కానీ, పై సింబల్స్ కానీ, లేదంటే స్క్వేర్ అయితే ఇంకా స్క్వేర్ సింబల్ కానీ, ఇలాంటి సింబల్స్ ఇస్తాడు మనకు. అవి ఎప్పుడు కూడా మనకి డైమెన్షనింగ్ వాల్యూ కంటే ముందు ఉండాలా, తర్వాత ఉండకూడదు. అంటే ఎగ్జాంపుల్కి ఇప్పుడు 20R ఉంది కదా, ఇలా ఉండకూడదు, R20 అని ఉండాలా. లేదా పై సర్కిల్ సింబల్ ఉంటే పై 20 అని ఉండాలా. లేదు స్క్వేర్ ఉంటే స్క్వేర్ 20 అని ఉండాలి. ఈ విధంగా ఉండాలి. అంటే సింబల్స్ ఎప్పుడు కూడా మనకు వాల్యూ కంటే ముందే ఉండాలి కానీ వాల్యూ తర్వాత ఉండకూడదు. అంతే. మనకి ఇక్కడ మనమేమనుకుంటామంటే ఈ డయాగ్రామ్ని నీట్గా రాయాలేమో అనుకుంటాం. నీట్గా రాయాలి, అఫ్కోర్స్ ఇది నీట్గా ఉండాలి, దాంట్లో డౌట్ లేదు. మనకి ఇక్కడ అడిగిన క్వశ్చన్ డైమెన్షనింగ్ పైన, మీరు డైమెన్షనింగ్ ఎలా ఫాలో అవుతున్నారని. 90% స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఏదైతే క్వశ్చన్ ఉందో యాస్టీస్గా డ్రా చేస్తారు, ఇంక్లూడింగ్ డైమెన్షన్స్. అంటే ఇక్కడ 70 ఎలాగ ఇస్తాడు, ఇక్కడ కూడా అలాగే డ్రా చేస్తారు. 55 ఎలాగ ఉందో అలాగే డ్రా చేస్తారు. అలా డ్రా చేయకూడదు. నేను లైట్ చెప్పడం జరుగుతుంది ఇక్కడ, కానీ ఇంకా డీటెయిల్ చూస్తే ఇక్కడ చూడండి 55 ఉంది కదా, ఈ 55ని ఇలా రాసింటారు. 55ని ఈ విధంగా రాయకూడదు. ఎప్పుడు 55 ఇలా ఉండాల, అంటే ప్యారలల్గా ఉండాలి, మనకు ప్యారలల్గా ఉండాలి, ఓకేనా, లైన్కి ప్యారల్ కాదు. సరే, ఇక్కడ కూడా డీటెయిల్గా అయితే అర్థం చేసుకొని ట్రై చేయండి నేర్చుకునే దానికోసం. సరే, ఇంకా నెక్స్ట్ మనం చూస్తే కనుక తర్వాత మనకి థర్డ్ క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏ టైప్ నుంచి వస్తుంది అంటే షేప్స్ అడుగుతాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 3 సైడ్స్ ఉన్నాయనుకోండి, ఏమంటాం, ట్రయాంగిల్ అంటాం. 4 సైడ్స్ ఉంటే స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ అంటాం. 5 ఉంటే పెంటగాన్ అంటాం. 6 ఉంటే హెక్సగాన్ అంటాం. 7 ఉంటే హెప్టగాన్ అంటాం. ఈ విధంగా డయాగ్రామ్స్ ఉంటాయి కదా. సో ఈ షేప్స్ని, ఈ డయాగ్రమాటిక్ షేప్స్ని ఈ షేప్స్ని మనల్ని డ్రా చేయమంటాడు. అంటే ఎలా అంటాడంటే డ్రా పెంటగాన్ విత్ సైడ్ ఆఫ్ 30 mm, డ్రా హెక్సగాన్ విత్ సైడ్ ఆఫ్ 40 mm. తర్వాత డ్రా పెంటగాన్లో 2 మెథడ్స్ ఉంటాయి, ఇంటర్నల్ సర్కిల్ మెథడ్ ఒకటి, ఎక్స్టర్నల్ సర్కిల్ మెథడ్ ఒకటి. అంటే పెంటగాన్ని డ్రా చేయమన్నాడు, అది ఇంటర్నల్ సర్కిల్ మెథడ్లో. పెంటగాన్ని డ్రా చేయమన్నాడు ఎక్స్టర్నల్ సర్కిల్ మెథడ్లో. సో అడిగిన క్వశ్చన్ని బేస్ చేసుకుని మనం డ్రా చేయాల్సి వస్తుంది. అర్థమైందా, క్లియర్ కదా. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మిస్ అయింది అనుకోండి, అంటే ఇది థర్డ్ క్వశ్చన్లో ఇది రావచ్చు. లేదు ఇది మిస్ అయింది అనుకోండి, మనకి ప్రొఫైల్స్ ఉన్నాయి. ఒకటి ప్రొఫైల్స్, ఇప్పుడు నేను మాట్లాడేది థర్డ్ క్వశ్చన్ అండ్ ఫోర్త్ క్వశ్చన్ గురించి. థర్డ్ అండ్ ఫోర్త్ ప్రొఫైల్స్ ఉన్నాయి. ప్రొఫైల్స్ అంటే ఏమంటే ఇన్వాల్యూట్ ప్రొఫైల్ ఒకటి, సైక్లాయిడ్ ప్రొఫైల్ ఒకటి. అంటే మీరు నేర్చుకుంటారు, ఒకసారి నేను రివైజ్ చేస్తే మీకు గుర్తొస్తుంది. ఈ విధంగా షేప్ తీసుకొని మనం ఇక్కడ డ్రా చేసి ఉంటాం కదా, సైక్లాయిడ్ ప్రొఫైల్ అంటాము. అలా కాకోకుండా దీన్ని ఓపెన్ చేసినారనుకోండి, ఇలా ఓపెన్ చేస్తే వచ్చేదాన్ని ఏమంటాం, ఇన్వాల్యూట్ ప్రొఫైల్ అంటాం. అర్థమైందా. సైక్లాయిడల్ ప్రొఫైల్, ఇన్వాల్యూట్ ప్రొఫైల్. ఏంది సార్ సైక్లాయిడ్ ప్రొఫైల్, ఇన్వాల్యూట్ ప్రొఫైల్ అంటే ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సైకిల్ టైర్ అనుకోండి, దీనిపైన మనం ఏం చేసినామంటే ఒక టేప్ని అతికిచ్చినాం. మీరు ఈ టైర్ని రొటేట్ చేసేటప్పుడు ఈ టేప్ ఎలా వస్తుంది మనకు అంటే ఇలా వస్తుంది ఇక్కడికి. సో ఆ షేప్ని ఏమంటామంటే మనం సైక్లాయిడల్ ప్రొఫైల్ అంటాము. అలా కాకోకుండా ఇంక వేరే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ఆరెంజ్ తీసుకున్నాం, ఆరెంజ్ యొక్క తోల్ని తీస్తాను. ఇలా తోలు తీసేటప్పుడు ఇట్లా పెద్దగా ఓపెన్ అవుతుంది కదా, ఈ ప్రొఫైల్ని ఏమంటామంటే మనం ఇన్వాల్యూట్ ప్రొఫైల్ అంటాం. దీన్ని సైక్లాయిడల్ ప్రొఫైల్ అంటాము, దీన్ని ఇన్వాల్యూట్ ప్రొఫైల్ అంటాం. అంటే ఇక్కడ చూడండి మనం ఏమర్థం చేసుకోవాలా, థర్డ్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్లో అడిగితే షేప్స్ అడుగుతాడు. షేప్స్లో 2 టైప్స్, ఇంటర్నల్ సర్కిల్ మెథడ్, ఎక్స్టర్నల్ సర్కిల్ మెథడ్. లేదా మిస్ అయింది ఆ క్వశ్చన్, ప్రొఫైల్స్ అడుగుతాడు, సైక్లాయిడ్ ప్రొఫైల్, ఇన్వాల్యూట్ ప్రొఫైల్. లేదు ఇది కూడా రాలేదు మన క్వశ్చన్ అన్నాడు అనుకోండి, అప్పుడు మనకి ఇక్కడ ఏమడుగుతాడంటే డ్రా కాన్సెంట్రిక్ సర్కిల్ మెథడ్లో ఎలిప్స్ కానీ పారాబోలా కానీ హైపర్బోలా కానీ డ్రా చేయమంటాడు. దీనికి మెథడ్స్ ఉన్నాయి, కాన్సెంట్రిక్ సర్కిల్ మెథడ్ ని, రెక్టాంగిల్ మెథడ్ అని, ఆబ్లిక్ మెథడ్ అని, హాఫ్ సర్కిల్ మెథడ్ అని, ఇలా డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మన క్వశ్చన్ రావచ్చు. అర్థమైందా. థర్డ్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ ఉన్న కేసెస్ ఇవన్నీ. లేదు మనకు అది కూడా మిస్ అయింది అనుకోండి, మనకి వ్యూస్ అడుగుతాడు. అంటే ఒక డయాగ్రామ్ ఇచ్చేస్తాడు, ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూ, టాప్ వ్యూ, ఇవన్నీ మనకి డ్రా చేయమంటాడు. సో మనకి ఈ క్వశ్చన్ గురించి అర్థం కావాలంటే, వ్యూస్ గురించి అర్థం కావాలంటే ఇవి 2 టైప్స్ ఉన్నాయి మనకి. ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ అంటాము,
సెకండ్ దాన్ని ఏమంటాం? సెకండ్ యాంగిల్ అంటామా? లేదు, థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్ అంటాం. ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్, థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్. మనం యూజ్ చేసేది థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్. థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్ అంటే ఏం సార్ అంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ రైట్ సైడ్, దీన్ని రైట్ సైడ్ వ్యూ, ఇది ఫ్రంట్ వ్యూ కాబట్టి దీన్ని రైట్ సైడ్ నుంచి చూస్తాను కాబట్టి రైట్ సైడ్ నుంచి చూసినప్పుడు మీకు ఏదైతే కనిపిస్తుందో ఆ డయాగ్రామ్ తీసుకొని వచ్చి మీరు ఏం చేయాలంటే లెఫ్ట్ సైడ్లో డ్రా చేయాలి. లెఫ్ట్ సైడ్ మీరు లెఫ్ట్ సైడ్ నుంచి చూసినవి తీసుకొచ్చి రైట్ సైడ్లో డ్రా చేస్తాం. దీన్ని ఏమంటామంటే థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్ అంటాం. మనం ఇంజనీరింగ్లో యూజ్ చేసేది థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్లో కనుక మీకు ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ అని ఇస్తే తప్ప మీరు రైట్ సైడ్లో చూసినది రైట్ సైడ్లోనే డ్రా చేయాలా. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్లో మీకు ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ అన్నాడు అనుకోండి, మీరు రైట్ సైడ్ నుంచి చూసినారు, ఏదైతే కనిపిస్తుందో ఎల్ షేప్ దాన్ని తీసుకోపోయి రైట్ సైడ్లోనే మీరు పెట్టాలా. దాన్ని ఏమంటామంటే ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్ అంటాం. అలా కాకోకుండా మీరు రైట్ సైడ్లో చూసిన దాన్ని లెఫ్ట్ సైడ్లో డ్రా చేస్తే థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్ అంటాం. మనం యూజ్ చేసేదంతా థర్డ్ యాంగిల్ ప్రొజెక్షనే. మీరు ఫస్ట్ ఇయర్లో కానీ సెకండ్ ఇయర్ కానీ థర్డ్ ఇయర్ కానీ మీరు యూజ్ చేసేదంతా కంప్లీట్గా థర్డ్ యాంగిల్ ప్రొజెక్షనే. అది గుర్తుపెట్టుకోండి, మైండ్లో ఫిక్స్ చేయండి డ్రాయింగ్ సబ్జెక్ట్లో, ఓకేనా. సో మనకి ఇన్ని ఉన్నాయి కేసెస్ అయితే. అంటే ప్రీవియస్గా మనం డిస్కస్ చేసినవి ఆ షేప్స్ కానీ, లేదంటే ప్రొఫైల్స్ కానీ, లేదంటే ఇంకా సర్కిల్స్, పారాబోలా, హైపర్బోలా, ఎలిప్స్ కానీ అవి మిస్ అయిపోతే ఇక్కడ వస్తాయి. ఈ క్వశ్చన్ అంటే వ్యూస్ అడిగే క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ 3లో ఏదైనా క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్కడికి వెళ్ళిపోయింది అది క్వశ్చన్. ఓకే, ఇక్కడ ఉంది. సరే, మనకి ఇది కేస్ 1 అనుకున్నాము, ఇది కేస్ 2 అనుకున్నాము, ఈ కేస్ 3. ఈ 3లో ఏదైనా ఒకటి వచ్చింది అనుకోండి, అప్పుడు మనకి ఏమడుగుతాడు అంటే నెక్స్ట్ క్వశ్చన్ అంటే 4th or 5th క్వశ్చన్ ఈ వ్యూస్ అడుగుతాడు. అంటే ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూ, టాప్ వ్యూ ఇవి అడుగుతాడు క్వశ్చన్. అర్థమైంది కదా, క్లియర్ కదా. సో ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నామంటే ఫస్ట్ నుంచి 4th వరకు, అంటే క్వశ్చన్ నెంబర్ 1 to క్వశ్చన్ నెంబర్ 4 or 5th వరకు ఏం అడుగుతాడో మనం క్లియర్గా అర్థమైంది ఇంతవరకు, ఓకేనా. సరే, నెక్స్ట్ క్వశ్చన్ మనకు ఏమడుగుతాడో చూద్దాం. నెక్స్ట్ 6th క్వశ్చన్ మనకి ఏమొస్తుంది అంటే ఇంకా 5th or 6th ఇవి 1 అంటే 5thలో కానీ 6thలో కానీ రీప్లేస్ అవుతాయి. అంటే జస్ట్ క్వశ్చన్ అటు ఇటు, కానీ ఖచ్చితంగా ఇవే క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ ఏముంటుందంటే మనకు యాక్సిలరీ వ్యూస్ అంటాడు. యాక్సిలరీ వ్యూస్ అంటే ఏం లేదు, మనకి ఎక్కడైతే వ్యూ ఇచ్చినాడో, అంటే ఎక్కడైతే ప్లేన్ ఇచ్చినాడో మనకు ఈ డయాగ్రామ్ తీసుకోపోయి మనం ఈ ఏరియాలో దీన్ని ప్రెజెంట్ చేయాల్సి వస్తుంది. అంతే సింపుల్గా. దీన్ని మనం ఏమంటామంటే యాక్సిలరీ వ్యూస్ అంటాం, ఓకేనా. ఈ యాక్సిలరీ వ్యూస్ క్వశ్చన్ అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 6th క్వశ్చన్ ఇది అడిగినాడు అనుకుందాం. నెక్స్ట్ మరి 7th క్వశ్చన్ ఏమడుగుతాడు సార్ అంటే కనుక 7th క్వశ్చన్లో మనం ఇంతకుముందు 4th క్వశ్చన్ ఏమనుకున్నాము, ఒక డయాగ్రామ్ ఇచ్చింటాడు. ఈ డయాగ్రామ్ యొక్క రైట్ సైడ్ వ్యూ, లెఫ్ట్ సైడ్ వ్యూ, టాప్ వ్యూ, ఫ్రంట్ వ్యూ ఇవన్నీ ఉంటాయి కదా, దీన్ని మనం డ్రా చేస్తాం. ఫ్రంట్ వ్యూ, రైట్ సైడ్ వ్యూ, లెఫ్ట్ సైడ్ వ్యూ, టాప్ ఏదేదో మనం ఇలా డ్రా చేసుకుంటూ పోతాం. అర్థమైందా. ఇక్కడ 4th కేసులో మనకి 7th కేసులో ఏం చేస్తాడంటే ఈ వ్యూస్ అన్నీ మనకి ఇచ్చి యాక్చువల్ డయాగ్రామ్ని డ్రా చేయమంటాడు. సో ఇంతకుముందు ఏం చేసినాడు, మనకి 3D డయాగ్రామ్ ఇచ్చినాడు, మనకి వ్యూస్ని ప్రజెంట్ చేయమన్నాడు. ఈసారి ఏమంటాడు, ఈ వ్యూస్ ఇస్తాడు, మెయిన్ డయాగ్రామ్ని డ్రా చేయమంటాడు. ఈ మెయిన్ డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు ఇక్కడ మరి 2 కేసెస్ ఉన్నాయి. అంటే మనం ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చేటప్పుడు మరి 2 కేసెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడ పోయేదాన్ని ఏ అనుకుందాం. ఏ అనే మెథడ్లో 2 కేసెస్ ఉన్నాయి. ఒకటి ఏంది, ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్, థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్. అర్థమైందా. అలా కాకుండా ఈ వ్యూస్ ఇచ్చేసి డయాగ్రామ్ని డ్రా చేయమని అనుకోండి, మరి ఇక్కడ 2 కేసెస్ ఉన్నాయి. ఒకటి ఐసోమెట్రిక్ వ్యూ, ఒకటి ఆబ్లిక్ వ్యూ. ఒకటి ఐసోమెట్రిక్ వ్యూ, ఆబ్లిక్ వ్యూ. ఐసోమెట్రిక్ వ్యూ అంటే ఏంటంటే మనకి కావాల్సిన డయాగ్రామ్ని, అంటే ఈ ఏదైతే మనకు సైడ్ వ్యూస్ ఇవన్నీ తీసుకొని మనం మెయిన్ డయాగ్రామ్ డ్రా చేస్తాం కదా, ఇది ఎలా ఉండాలంటే ఈ విధంగా ఉండాలంటే ఈ సైడ్ 15 degrees, ఈ సైడ్ 15 degrees ఉండాలి. అంటే ఐసోమెట్రిక్ వ్యూ అంటాం దీన్ని. ఇక్కడ ఉన్న వ్యూస్ అన్నీ తీసుకొచ్చి ఈ టైప్లో ఈ 3D డయాగ్రామ్లో పెట్టాలి, ఐసోమెట్రిక్ వ్యూ. అలా కాకుండా ఆబ్లిక్ వ్యూ అనేది ఇంకోటి ఉంది. దాన్ని ఎలా డ్రా చేయాలంటే ఒక సైడ్ హారిజాంటల్గా ఉండాలా, ఇంకొక సైడ్ 45 degrees ఉండేటట్లా ప్లాన్ చేసుకోవాలి. అంటే మన 3D డయాగ్రామ్ ఈ విధంగా ఉండాలి. అదే ఇక్కడ చూస్తే మన 3D డయాగ్రామ్ ఈ విధంగా ఉండాలి. డిఫరెన్స్ అర్థమవుతుందా. దీన్ని ఏమంటున్నాం మనం, ఐసోమెట్రిక్ వ్యూ అంటున్నాం, 50 degrees లో ఉంటుంది. దీన్ని మనం ఏమంటున్నాం, ఆబ్లిక్ వ్యూ అంటున్నాం, 45 degrees లో ఉంటుంది. క్లియర్ కదా. సో ఇవి రెండు కన్ఫ్యూజ్ లేదు కదా. ఈ విధంగా అయితే మనం డ్రా చేయాల్సి వస్తుంది. ఎన్నో క్వశ్చన్కి, 7th క్వశ్చన్కి. ఇంకా నెక్స్ట్ మనం చూస్తే ఇంకా 8th క్వశ్చన్ చూస్తే ఇక్కడ చూడండి. 8th క్వశ్చన్లో మనకి ఏమడుతా అంటే ఇక్కడ చూడండి, రెగ్యులర్ హెక్సాగాన్ ప్లేన్ సైడ్ ఆఫ్ 30 mm ఇంక్లైన్డ్ 45 degrees టు ద వర్టికల్ ప్లేన్ అండ్ ఇట్స్ పర్పెండిక్యులర్ టు హారిజాంటల్ ప్లేన్, డ్రా ద ప్రొజెక్షన్స్ ఆఫ్ ద ప్లేన్. ఇప్పుడు ప్రొజెక్షన్స్ అడుగుతాడు, డైరెక్ట్ కాకోకుండా ప్లేన్స్ పైన. ప్లేన్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ చూడండి, ఇక్కడ చూద్దాం.
నేను ఏమంటా అంటే దీని హారిజాంటల్ ప్లేన్ అంట, దీన్ని వర్టికల్ ప్లేన్ అంట. ఓకేనా? ఇది లేదంటే ఎక్స్ ప్లేన్, వై ప్లేన్, ఇది జెడ్ ప్లేన్ అనుకుందాం సింపుల్గా మనకు అర్థమయ్యేకి. ఇక్కడ క్వశ్చన్ ఏమన్నా అంటే రెగ్యులర్ హెక్సగానల్ ప్లేన్, హెక్సగాన్ తీసుకోమన్నాడు. ఈ హెక్సగాన్ ఎలా ఉంది అంటే కనుక సైడ్ 30 ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెక్సగాన్ ఇలా, ఇది హెక్సగాన్ 6 సైడ్స్ ఉంది కాబట్టి ప్లేన్ తీసుకున్నాము. అంటే సింపుల్గా పిరమిడ్ కాదు, ఇది ప్రిజము కాదు, కాబట్టి మనకు సింపుల్గా ఏమనంటే సింపుల్ ప్లేన్ అన్నాడు. ప్లేన్ అంటే తెలుసు కదా, సింపుల్ డయాగ్రామ్ అని. అలా కాకుండా మనకి ప్లేన్ కాకోకుండా పిరమిడ్ అన్నాడు అనుకోండి, పిరమిడ్ అని అంటే మనం ఏం చేస్తా అంటే ఇది ఒక కోన్ షేప్లో పెడతా అంటే మీరు తీసుకోవచ్చు. అలా కాకుండా ప్రిజం అన్నాడు అనుకోండి, పైన హెక్సగాన్ వేస్తా అంటే కింద కూడా పైన హెక్సగాన్ తీసుకొని కింద కూడా హెక్సగాన్ తీసేసుకొని వీటిని కలుపుతా అంటే ఇట్లా యాడ్ చేస్తా అంటే అర్థమైందా? సో మనకి ప్లేన్ అన్నాడు కాబట్టి జస్ట్ మనకి 2 డైమెన్షనల్లో డయాగ్రామ్ వేస్తే సరిపోతుంది, 3Dతో అవసరం లేదు. సరే అది కూడా 30 ఉండాలన్నాడు, అది క్లియర్. ఇంక్లైన్డ్ 45 degrees టు ద వర్టికల్ ప్లేన్, 45 degrees టు ద వర్టికల్ ప్లేన్, వర్టికల్ ప్లేన్ నుంచి 45 degrees ఉండాలి. అంటే ఇక్కడ డీటెయిల్గా మనం చూస్తే మన ఇలా ఇలా ఉంది కదా, మన హెక్సాన్ ఇలా ఉంది అనుకుందాం. వీడేమన్నా అంటే ఈ ప్లేన్ ఇక్కడ నుంచి 45 degrees, వీరికి 45 degreesలో ఉండేటట్లా మనం ప్లాన్ చేసుకోవాలి. అది ముందు కన్నా ఉండొచ్చు, వెనిక్కన్నా కూడా ఉండొచ్చు, అది మన ఇష్టం. అర్థమవుతుందా? అంటే ఈ ప్లేన్ అనేది 45 degreesలో, ఇక్కడ నుంచి 45 degrees పెట్టుకొని నేను గినక ఇక్కడ హెక్సగాన్ డ్రా చేసాను అనుకోండి, అయిపోయి దీనికి సంబంధించిన ఆన్సర్ క్లియర్. అది ఎలా డ్రా చేస్తామనేది మనం డీటెయిల్గా చూద్దాం. సో ఇక్కడ ఉన్న కేసెస్ ఏంటి, ఒకటి మీకు ప్లేన్ అడగచ్చు, పిరమిడ్ అడగచ్చు, ప్రిజం కూడా అడగచ్చు. సో అక్కడ మనం క్లియర్గా ఉండాలి క్వశ్చన్లో. హారిజాంటల్ ప్లేన్ విత్ రెస్పెక్ట్ టు హారిజాంటల్, విత్ రెస్పెక్ట్ టు వర్టికల్, విత్ రెస్పెక్ట్ టు ఇంక్లైన్డ్ ఎలాగన్నా అడుగుతాడు క్వశ్చన్. ఒక్కోసారి 2 కన్సిడర్ చేసి కూడా అడుగుతాడు కాబట్టి ఇది చాలా డేంజరస్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా? ఎందుకంటే రిమైనింగ్ అన్ని చాలా ఈజీగా ఉంటాయి, కొంచెం టఫ్ అనిపించే క్వశ్చన్ ఏదంటే కనుక ఇదే మీకు. కాబట్టి సో మీరు బెటర్, మీకు కనుక ఇది కన్ఫ్యూజ్ అనిపిస్తుంది అని అనిపిస్తే దీని ఆప్షన్లో వదిలేసేయండి. ఎందుకు, మనకి ఎస్ఏ టైప్ క్వశ్చన్ 6లో మనం రాయాల్సింది 4 కదా, 2 ఆప్షన్లో ఉన్నాయి కదా. సో అలాంటి కేసెస్లో ఈ 8th క్వశ్చన్ ఏదైతే ఉందో దీన్ని ఆప్షన్లో వదిలేసేకి ట్రై చేయండి. ఓకేనా? ఎందుకంటే ఇంకా మనకు ఉన్నాయి, ఇది వదిలేసినంత మాత్రాన మీకు అవుట్ ఆఫ్ 100 రాకుండా అయితే పోదు, 60కి 60 తెచ్చుకోవచ్చు ఇది వదిలేసినా కూడా. క్లియర్ కదా నేను చెప్పేది? ఓకే రైట్. ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఏముంది సార్ అంటే మన సెక్షన్లో, సరే లాస్ట్ క్వశ్చన్ శాంపుల్ తీసుకుందాం. సరే ఇది లాస్ట్ క్వశ్చన్. లాస్ట్ క్వశ్చన్ ఏమడుతాడు మనకు అంటే 10th క్వశ్చన్ డెవలప్మెంట్ అడుగుతాడు. డెవలప్మెంట్ అంటే ఏంది సార్ అంటే ఏమీ లేదు, ఇప్పుడు మనకి ఇక్కడ కోన్ ఇచ్చినాడు కదా, ఇది ఒక కోన్ అనుకుందాం సింపుల్గా, లేదంటే ఫనల్, కోన్ టైప్లో ఉన్న ఫనల్, ఒక ఎగ్జాక్ట్ చెప్పాలంటే ఫనల్. ఈ ఫనల్ని ఓపెన్ చేస్తే ఎలా కనిపిస్తుంది అంటాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం ఓపెన్ చేసాం అనుకోండి, అంటే ఓపెన్ చేయడం అంటే ఏం సార్ అంటే ఏం లేదు, ఇక్కడ నాతో ఒక 3D ఫనల్ ఉంది, ఎగ్జాంపుల్కి ఇది ఫనల్, 3D ఫనల్. నేనేం చేస్తాను, సిజర్ తీసుకొని దీన్ని కట్ చేసిన, కత్తెర తీసుకొని కట్ చేసిన. కత్తెర తీసుకొని కట్ చేసిన తర్వాత వీన్ని ఓపెన్ చేస్తే ఎలా కనిపిస్తుంది, ఓపెన్ చేస్తే నాకు సిజర్తో కట్ చేసిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. అంతేనా? ఓపెన్ చేసి ఇలా కనిపిస్తుంది కదా, దీన్ని మనం ఏమంటామంటే డెవలప్మెంట్ అంటాం. ఈ డెవలప్మెంట్ చేసేకి కొన్ని ప్రాసెస్లు ఉన్నాయి, అంటే ఎగ్జాక్ట్గా యాక్యురేట్గా ఎలా చేయాలనేది కొన్ని ప్రాసెస్ ఉన్నాయి. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతే అర్థమవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏమంటే ఈ క్వశ్చన్ని ఓపెన్ చేస్తే కనిపించేది డెవలప్మెంట్, ఇంతే మనకు. మరి ఓపెన్ చేసిన క్వశ్చన్ మరి క్లోజ్ చేయండి అనే క్వశ్చన్ అయితే మనకు లేదు, డిప్లొమా లెవెల్లో లేదు, బీటెక్ లెవెల్లో కూడా లేదు, కాబట్టి మీకు ఏం ప్రాబ్లం లేదు. సో ఇది 10th క్వశ్చన్ మనకి ఎగ్జామ్లో అడిగేది డెవలప్మెంట్, లాస్ట్ క్వశ్చన్. క్లియర్ కదా? ఇప్పుడు చూడండి, మీరు ఆప్షన్లో నేను ఎన్ని వదిలేమన్నాను, ఒకటే ఒక క్వశ్చన్ చెప్పినా మీకు, ప్లేన్స్ వచ్చేది కన్ఫ్యూజ్ అనిపిస్తే అది వదిలేసానని. ఇంకా రిమైనింగ్ 10లో మీరు 9 క్లియర్గా నేర్చుకుంటారు, ఎక్కడా కన్ఫ్యూజన్ లేకపోకుండా. సో ఆ 9లో కూడా మీకు ఏదైనా టఫ్ అనిపిస్తే ఎస్ఏ టైప్లో ఒకటి వదిలేసి రిమైనింగ్ క్వశ్చన్స్ని నీట్గా రాసేసి వస్తాము. ఇంకా ఇంత నీట్గా మనం నేర్చుకున్న తర్వాత, ఇంత నీట్గా ఎగ్జామ్ హాల్లో రాసిన తర్వాత 60కి 60 మార్క్స్ వేయకూడదని సార్కి ఎందుకు అనిపిస్తుంది? అలా ఎప్పుడు అనిపించదు. మీరు నీట్గా రాస్తే 60కి 60 మార్క్స్ వేస్తారు. మీరు ఇంటర్నల్లో కష్టపడి 40కి 40 మార్క్స్ తెచ్చుకుంటే అవుట్ ఆఫ్ క్రియేట్ చేయొచ్చు, 100కి 100 అవుట్ ఆఫ్ క్రియేట్ చేయొచ్చు. మీకు ఒక డౌట్ వస్తుంది, సార్ 100కి 100 ఏడన్నా వస్తుందా సార్ అని. సో 100కి 100 చాలా మంది తెచ్చుకున్నారు, చాలా మంది తెచ్చుకున్నారు. ఓకే, సో దాని గురించి అయితే మీరు డౌట్ పడాల్సిన పని లేదు. మీరు ప్రిపేర్ కాండి, తెచ్చుకోవాలనే మీకు ఇంటెన్షన్ ఉంటే 100% వచ్చేటట్లా మీకు క్లాస్ చెప్పి మీతో 100కి 100 తెప్పించే రెస్పాన్సిబిలిటీ నాది ఉంటుంది. ఓకే, క్లియర్ కదా? వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మీకు రెగ్యులర్ కోర్సెస్, ఈ డ్రాయింగ్ ఒకటే కాకుండా మీకు రెగ్యులర్ స్టూడెంట్స్ అయితే రెగ్యులర్ సబ్జెక్ట్స్ కానీ, లేదంటే సప్లిమెంటరీ కానీ, లేదంటే ప్రీవియస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ, మీకు ఏది కావాలన్నా కూడా మన ఐసీ అకాడమీ యాప్ అవైలబుల్లో ఉంది. కాబట్టి ఈ రోజు నుంచే అవైలబుల్లో ఉంది కదా. సో మీరు వీడియో ఎప్పుడు చూస్తున్నారో తెలుసు కాబట్టి ఇది మనకి యాక్చువల్ అంటే 1st January 2024 నుంచి అయితే కనుక అవైలబుల్లో ఉంది.
సో మీరైతే యూజ్ చేసుకోండి. ఈ రోజు అయితే ఇంకా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక వీడియో ఈ రోజు చూసినట్లయితే కనుక అంటే 1 జనవరి చూసినట్లయితే మీకు ఆఫర్ కూడా ఉంటుంది. బెస్ట్ ప్రైస్ దొరుకుతుంది కాబట్టి మీరు యూటిలైజ్ చేసుకోండి. ప్లస్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.